ప్రజాపాలన రెడ్డి పాలన అంతా రెడ్ల చేతుల్లోనే అధికారం అంటూ వాట్సాప్ లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పోస్ట్, ఆ తర్వాత డైలీ రేవంత్ రెడ్డి సామాజిక వర్గంపై సంచలనం రేపుతున్న పోస్ట్, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బీసీ ఎమ్మెల్యే ధిక్కార స్వరం అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు జోరందుకున్న వేళ సొంత పార్టీలో కుంపెట రగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సొంత జిల్లా ఎమ్మెల్యేనే తిరుగుబావుట ఎగరవేశారు. ఇది ప్రజాపాలన రెడ్డి పాలన ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందో తెలంగాణ అంటూ ఓ బీసీ ఎమ్మెల్యే వాట్సాప్ లో చేసిన పోస్టు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రేపింది. పాపం వాకిటి శ్రీహరికి మంత్రి పదవి కన్ఫర్మ్ అయినట్టుంది. ఇక ఆయన కన్ఫర్మే మ్యాక్సిమం, కానీ ఇప్పుడు దాని ఏంటంటే పెద్ద ఎత్తున ఆయనకు రాకుండా ఉండడానికి వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్నారేమో అని నాకైతే ఒక అనుమానం ఉంది. పాపం ఎందుకంటే ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి మంత్రులుగా ఇది పాపం ఆయన ఏదో వచ్చిందాన్ని ఫార్వర్డ్ ఏదో విధంగా ఫార్వర్డ్ అయినట్టున్నది. మరి ఆయనదా కాదా కూడా తెలియదు వాస్తవంగా, కానీ మొత్తానికైతే ఆయనకు మంత్రి పదవి రాకుండా ఒక పెద్ద భారీ కుట్ర జరుగుతూ ఉన్నట్టు నాకైతే అనిపిస్తూ ఉంది. చూడండి రేపుతున్నాయి. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ ఎంపీగా వంశీచంద్రెడ్డి గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డ మంత్రిగా చేసే బాధ్యత తీసుకుంటారని ప్రకటించారు. రాష్ట్రంలో ముదిరాజ్ కులం నుంచి గెలిపించిన ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాత్రం ఉండడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. సో వాస్తవంగా ఈయనకు మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయింది. వాకిటి శ్రీహరి ఎవరైతే ఉన్నారో ఆయనకు మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఇక్కడ కొంతమంది నాకు తెలిసి ఇది ఒక కుట్ర కిందనే నేను చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ, ఒక బహుజన బిడ్డ, మరి ఆయన ఇది ఫార్వర్డ్ సంబంధించినటువంటి మెసేజ్ ఇది చాలా గ్రూపుల్లో తిరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రెడ్డిలకు సంబంధించినటువంటి అంత గ్రూప్ తిరుగుతూ ఉంది. దాన్ని ఫార్వర్డ్ చేసి తప్పేమున్నది, ఒకరు ఫార్వర్డ్ చేసింది అనుకుందాం, తప్పేమున్నది. ఇప్పుడు దాన్ని పెట్టుకొని ఆయన మంత్రి పదవిని ఇవ్వకుండా ముదిరాజు బిడ్డను అన్యాయం చేస్తారా? ముదిరాజులంతా కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాటిని అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మంత్రి పదవి రాకుంటే ముదిరాజులంతా కూడా తిరగబడి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ముఖ్యంగా ఎవరైతే రెడ్డిలు ఉన్నారో వీళ్ళందరిపైన దాడులు చేయాల్సిన అవసరం ఉంది. ముదిరాజులారా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎవరో చేసే ఉంటారు, వీళ్ళంతా రెడ్లే. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అసలు కనీసం విలువ కూడా లేదనడానికి ఇది ఒక నిదర్శనం. ఇస్తే ఇవ్వాలి కదా, ఎప్పుడో ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు వాకిటి శ్రీహరికి? ఈ విధంగా మొత్తానికైతే బహుజన బిడ్డలపైన ఈ విధంగా దుష్ప్రచారం జరుగుతోంది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో అదే జరిగింది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ముఖ్యంగా బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ పాలకులంతా కూడా వీళ్లకు కర్రుగాల్చి వాత పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి.